సో, అందరికి గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్. సో, మీకు చాలా మందికి ఏంటి అంటే సిస్కో నెట్వర్క్ ప్యాకెట్ ట్రేసర్ గురించి అర్థం కాలేదు అని చెప్పేసి కొంతమందైతే మాట్లాడుతున్నారు. దాంతో పాటు ఇంకా మనం నెక్స్ట్ టాపిక్‌కి మూవ్ అవుదాం. ఇందులో ఏంటంటే మనం రౌటింగ్ అనేది, ఎగ్జామిన్ అనేది చేద్దాం. సో, దీనికోసం ఏంటి అంటే ఇది మళ్ళీ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుందా? ఈసారి ఎవ్రీ టైమ్ లాగిన్ చేసుకొనొస్తాయి మీ దగ్గరికి పక్కా. ఓకే. సో, రిమెంబర్ మీ. ఓకే. దట్స్ ఇట్. సో, షేర్ ది స్క్రీన్. ఓకే. సో, స్క్రీన్ షేర్ అవుతుంది కదా! హ్మ్. ఇప్పుడేంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్‌ని ఎగ్జామిన్ చేయొచ్చనమాట. మనం ఫిజికల్‌గా, లాజికల్‌గా అండ్ అదే విధంగా ఫిజికల్‌గా ఎగ్జామిన్ అనేది చేయొచ్చు. సో, ఇప్పుడు నేనేంటి అంటే ఇక్కడ నెట్వర్కింగ్ డివైసెస్ ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. సో, ఇక్కడ స్విచెస్, రౌటర్స్ అయితే ఉన్నాయి కదా! సో, స్విచెస్‌లోకి వెళ్ళేసేసి ఇక్కడ చాలా వరకైతే స్విచెస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఏ స్విచ్‌నైనా కూడా మీరు ఇక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో, నేనేంటి అంటే ఒక డెమో కిందలకి ఒక స్విచ్‌నైతే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎనీ స్విచ్ యూ కెన్ టేక్. బట్ మనం ఏంటి అంటే స్విచెస్ గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇది ఓల్డ్ స్విచ్, ఇది న్యూ స్విచ్ లేకపోతే ఇది ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయని చెప్పైతే మనకు తెలుస్తూ ఉంటది. కాకపోతే మనం డెమోకి ఏ స్విచ్‌నైనా కూడా మనం తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, వి కెన్ టేక్ ఓకే. ఓకే. 2950 స్విచ్‌నైతే ఇక్కడ తీసుకుందాం. సో, ఈ స్విచ్‌ని ఇక్కడ పెట్టేసిన తర్వాత, మనం ఈ స్విచ్‌నైతే క్లిక్ చేద్దాం. ఓకేనా? స్విచ్‌ని క్లిక్ చేస్తే స్విచ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ అయితే ఉంటదనమాట. ఓకేనా? సో, మీరు జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఔట్, ఒరిజినల్ సైజ్. సో, ఇయన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఏంటి అంటే ఎండ్ డివైసెస్ అనమాట. అంటే ఎండ్ డివైసెస్ అంటే మనం పీసీ, ల్యాప్‌టాప్ లేకపోతే సర్వర్ ఇలాంటివన్నీ గూడా మనం ఐ మీన్ టీవీ మీ అందరికి తెలిసిందే నెట్వర్క్ డివైసెస్ అంటే ఏంటని జెప్పేసి. అవన్నీ ఇక్కడైతే కనిపిస్తా ఉంటాయి. ఓకేనా? సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మీరు ఏదైతే కాంపోనెంట్స్ అన్నమాట. ఇది కనెక్షన్స్ అన్నమాట. కనెక్షన్స్ మీరు తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. కనెక్షన్స్ అంటే లైక్ కనెక్షన్ టైప్, కన్సోల్, కాపర్ కేబుల్, దాంతో పాటు కాపర్ క్రాస్ ఓవర్, ఫైబర్ కేబుల్స్. సో, ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ నేను ఈ స్విచ్‌ని డిలీట్ చేయాలనుకున్నాననుకోండి. జస్ట్ స్విచ్ మీద సెలెక్ట్ చేసి, ఇక్కడ ఇంటూ బటన్ అయితే ఉంది కదా! డిలీట్ బటన్. నేను జస్ట్ ఏం చేస్తానంటే డిలీట్ బటన్ మీద అయితే క్లిక్ చేసేస్తాను. సో, డు యూ వాంట్ టు డిలీట్ స్విచ్ 0? స్విచ్ నంబర్ 0 అన్నమాట ఇది. సో, యెస్. ఐ వాంట్ టు డిలీట్ ఇట్. సో, తర్వాత నా మౌస్ కర్సర్ అనేది చూసారా? ఒక ఎక్స్ షేప్‌లో మారింది. అంటే ఇప్పుడు స్విచ్ అనేది ఒకటే కాదు. ఇప్పుడు 2, 3, 4, 5, 6 స్విచ్‌లు తీసుకున్నామనుకోండి. ఇప్పుడు ఒక డెమోకి చూపిస్తా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నెట్వర్క్ డివైసెస్ ఓకే. కూల్. లేదంటే ఒక్క నిమిషం. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మౌస్ కర్సర్ సెలెక్ట్ వన్ అని ఉందా? సో, దీని మీద క్లిక్ చేస్తే మౌస్ కర్సర్ వస్తది. అయితే ఇక్కడ స్విచెస్ ఉన్నాయి కదా! ఈ స్విచెస్‌లో మీరేంటి అంటే ఇప్పుడు ఈ స్విచ్ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ స్విచ్ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఇక్కడుంది. సో, ఇది ఇక్కడుంది. సో, ఇలా చాలా స్విచెస్ అయితే ఉన్నాయి కదా! సో, ఏవైతే స్విచెస్ ఉంటాయో, ఈ స్విచెస్ అన్నిటిని ఒకవేళ డిలీట్ చేయాలనుకున్నారనుకోండి. జస్ట్ ఇక్కడ ఒక స్విచ్‌ని సెలెక్ట్ చేయండి. ఇది ఓపెన్ అవుతది. జస్ట్ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్? డు యూ వాంట్ టు స్విచ్ నంబర్ 2. వన్స్ స్విచ్ నంబర్ 2 డిలీట్ అయిపోయిన తర్వాత మీరు మౌస్ ప్యాడ్ అనేది ఇలా మారిపోయింది కదా! జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి మళ్ళీ డిలీట్. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ డిలీట్. ఓకే. ఈ విధంగా అయితే ఉంటది. ఓకేనా? సో, మనకి ఒక స్విచ్ అయితే డెమోకి తీసుకుందాం. మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఇది స్విచ్ నంబర్ 1. అండ్ నెట్వర్క్ డివైసెస్ అన్నమాట. ఈ నెట్వర్క్ డివైసెస్‌లో ఏంటి అంటే మీకు సో, రౌటర్స్ ఉంటాయి. ఓకేనా? సారీ నెట్వర్క్ డివైసెస్. అండ్ ఇది ఎండ్ డివైసెస్. అసలు ఎండ్ డివైసెస్ అంటే ఏంటి? మీకు డౌట్ రావచ్చు. ఎండ్ డివైసెస్ అనంగాల్నే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్తా చూడండి. ఆహ్, ఒక డెమోకి ఒక ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ తీసుకుంటా. ఇప్పుడు నిన్న నేను ఫైర్‌వాల్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, ఫైర్‌వాల్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత
ఇదిగోండి. వాట్ ఈస్ ఫైర్‌వాల్ అనే దాంట్లో ఇది వీపీఎన్, ఇది ఫైర్‌వాల్, ఇది ఫైర్‌వాల్ నంబర్ 3 అండ్ ఎనకాల లాస్ట్‌లో కంప్యూటర్ ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ నుంచి వెనక్కి ఏదన్నా డివైస్ ఉందా అంటే నో. ఏ డివైస్ లేదు. ఎందుకంటే ఇది నా ఒరిజినల్ సిస్టమ్ అనుకోండి. నేను రిక్వెస్ట్ పెడితే ఎంత దూరమన్నా పోవాలి. కానీ రిక్వెస్ట్ వచ్చి ఎండ్ అయిపోయేది ఎక్కడ అంటే నా ఒరిజినల్ సిస్టమ్ దగ్గర ఎండ్ అయిపోద్ది. నాది సిస్టమ్ అయినా, మొబైల్ ఫోన్ అయినా, ల్యాప్‌టాప్ అయినా ఏదైనా నా దగ్గర ఎండ్ అయిపోవాల్సిందే. ఇంక వెనకైతే ఏమి లేదు కదా! అలాంటి డివైజెస్‌ని ఎండ్ డివైజెస్ అని పిలుస్తుంటారు. ఎక్కడ దాకా ప్యాకెట్ వచ్చి ఆ ప్యాకెట్ అక్కడ ఆగిపోతాదో దాన్ని ఎండ్ డివైసెస్. ఇప్పుడు నేను రిక్వెస్ట్ పంపించా. నెట్వర్క్ మొత్తం తిరిగింది. చివరి నా దగ్గరికొచ్చి ఇంక అది ఎండ్ అయిపోయింది. నా ఎనకాల ఎవడు లేడు. పెద్ద క్యూ ఏం లేదు గదా! సో, అలాంటివన్నమాట. సో, ఇప్పుడు ఫోన్ ఉంది, టీవీ ఉంది. టీవీ దగ్గరికొస్తే టీవీ నుంచి ఇంకెక్కడికన్నా పోతదా? పోవట్లేదు గదా! సో, టీవీ ఏమైనా మీడియేటెడ్ డివైసెస్‌గా పనిచేస్తుందా? లేదు. సో, కేవలం రిక్వెస్ట్ తీసుకుంటది. అది జస్ట్ డిస్‌ప్లే చేస్తుంది అంతే బయటికి. ఇంక అక్కడి నుంచి ఎక్కడికి పోవట్ల. అలాంటి వాటన్నిటిని ఎండ్ డివైసెస్ అంటారు. సో, అందుకోసమే ఎండ్ డివైసెస్ అని చెప్పి పిలిచారు. సో, ఓకే. నేను స్విచ్‌నయితే ఇక్కడ పెడతాను. సో, నేను పీసీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక పీసీ పెడతాను. అండ్ అదే విధంగా ఎండ్ డివైసెస్ ఒక 2 సో, 3 అండ్ అదే విధంగా 4 ఓకేనా? సో, 4 అయితే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా నాయిస్ వస్తుందా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా నాయిస్ వస్తుందా మీకు? హ్మ్. నో? రైట్. ఓకే. సో, నాయిస్ క్యాన్సెలేషన్ ఆన్ చేశాను. ఓకే. సో, ఈ విధంగా పీసీ నంబర్ 0, పీసీ నంబర్ 1, పీసీ నంబర్ 2, పీసీ నంబర్ 3 అయితే తీసుకున్నాను. సో, తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎన్ని వీలాన్స్ అయినా నువ్వు క్రియేట్ జేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేను కనెక్షన్ అనేది ఈటన్నిటికి వైర్‌లయితే వేయాలి గదా! సో, కాపర్ స్ట్రెయిట్ త్రూ తీసుకున్నాను. ఫస్ట్ పీసీ నంబర్ 0 దగ్గర క్లిక్ చేశాను. సో, పీసీ నంబర్ 0 దగ్గర క్లిక్ చేసి, సో, ఫాస్ట్ ఈథర్‌నెట్ 0 అయితే పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈథర్‌నెట్ కనెక్షన్ అంటే కేబుల్ అయితే వేయాలి గదా! సో, దానికోసం ఫాస్ట్ ఈథర్‌నెట్ పెట్టుకొని స్విచ్‌కయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? సో, డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఈ వైర్ మీద క్లిక్ చేశా. ఓకే. డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో, మళ్ళీ మౌస్‌లోకైతే వచ్చాను. మౌస్‌లోకొచ్చి ఇది తీసుకొని స్విచ్ మీద పెడతాం. స్విచ్ మీద పెడితే ఫాస్ట్ ఈథర్‌నెట్ 01 అండ్ అదే విధంగా పీసీ నంబర్ 0 లోకి వెళ్తాం. ఇలా గూడా నువ్వు కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అంటే నువ్వు పీసీ దగ్గర పెట్టినా ఒకటే, స్విచ్ దగ్గర పెట్టినా ఒకటే. బట్ కొన్ని సమ్ కండిషన్స్‌లో రౌటర్స్ అలాంటి వాటిలలో ఏంటంటే ఎండ్ డివైసెస్ దగ్గర మాత్రమే ఫస్ట్ కనెక్షన్ అనేది ఏర్పరచాలి. లేకపోతే దానికి అర్థం కాదనమాట. ఇప్పుడు నా సిస్టమ్ ఉందిరా. ఎందుకు ఎండ్ డివైస్‌కి ఫస్ట్ ఇవ్వాలి? రౌటర్‌కి ఎందుకు ఇవ్వకూడదు అని మీకు డౌట్ రావచ్చు. ఈ డౌట్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు నాది వైఫై కనెక్ట్ చేశాను. వైఫై కనెక్ట్ చేసి వైఫై ద్వారా నేను రిక్వెస్ట్ పెట్టాలనుకున్నా. అసలు వైఫై కనెక్ట్ చేయాలా? లేకపోతే నేను ఈథర్‌నెట్ కనెక్ట్ చేసుకోవాలా? లేకపోతే ఇంకొకటి కనెక్ట్ చేసుకోవాలని ఎవరు అడుగుతారు? నేను అడుగుతా. నా సిస్టమ్ నుంచి అడుగుతా. అందుకోసమే ముందు సిస్టమ్ డిఫైన్ చేసిందనుకో, నేను ఈథర్‌నెట్ తీసుకుంటానా? వైఫై తీసుకుంటానా? ఏది తీసుకుంటాను అని. ఆ తర్వాత స్విచ్‌కైతే తీసుకుంటదనమాట. స్విచ్ అనే కాదు. అంటే స్విచ్ నార్మల్‌గా ఎలాన్నా తీసుకుంటది. బట్ వేరే డివైసెస్ అయితే రౌటర్స్ అలాంటివి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ అలాగే నేనేం చేస్తానంటే మళ్ళీ పీసీ నంబర్ 1 దగ్గర పెడతా. సో, ఫాస్ట్ ఈథర్‌నెట్. సో, ఇక్కడికొస్తాను. ఫాస్ట్ ఈథర్‌నెట్ నంబర్ 02 ఓకే. సో, మళ్ళీ ఇక్కడ పీసీ నంబర్ 2 దగ్గర పెడతా. ఫాస్ట్ ఈథర్‌నెట్ స్విచ్ అండ్ అదే విధంగా 03 ఓకేనా? సో, మళ్ళీ కేబుల్, ఫాస్ట్ ఈథర్‌నెట్. సో, దీని మీద క్లిక్ చేశా. ఈథర్‌నెట్ నంబర్ 4 అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గ్రీన్ లైన్స్ వచ్చాయి చూసారా? సో, జూమ్ చేసి చూడండి. గ్రీన్ ఉన్నాయి. సో, ఇలా గ్రీన్ ఉంటే ఏంటి అంటే అక్కడ కనెక్షన్ అనేది ఏర్పడింది అని అర్థం. సో, ఇంగా ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఒక డాట్స్ ఉన్నాయి చూసారా? ఆ డాట్స్ ఏంటి అంటే ఇంగా కనెక్షన్ అనేది ఏర్పడటానికి టైం పడతది. చూడండి ఇప్పుడు నేను దాని మీద ఏం క్లిక్ చేయలా. ఆటోమేటిక్‌గా అదే కనెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు చూసుకుంటే ఇవి గూడా ఆటోమేటిక్‌గా కొద్దిగా సేపటికి కనెక్షన్ అనేది ఏర్పడతది. ఎందుకంటే ఇదిగోండి ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి. అంటే కనెక్షన్ అనేది ఎళ్ళిపోతది. వెయిట్ ఫర్ సమ్ టైమ్స్ అంతే. ఇక్కడి నుంచి మనం స్టెప్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటి అంటే చూడండి ఈ స్విచ్ ఓకే. స్విచ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈథర్‌నెట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఒక వీలాన్స్ అనేది తీసుకుంటది. ఓకేనా? బట్ వీలాన్ నుంచి వీలాన్‌కి డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వదు. ఓకే. మీకు ఈ పాయింట్ అర్థం కాకపోతే నేనేం చేస్తానంటే స్విచ్‌లోకైతే వెళ్తా. ఓకే. స్విచ్‌లోకి వెళ్ళిన తర్వాత సో, జూమ్ ఇన్ అండ్ జూమ్ ఔట్. ఒకసారి నేను కాన్ఫిగ్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి.
ఇది సో, ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఓకే. వన్స్ ఈ మనం ఇక్కడ సీఎల్ఐ అని ఉందా? సో, సీఎల్ఐ దగ్గరికొస్తే ఏంటి అంటే, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ స్టేట్ అయితే అయిందనమాట. ఇది ఈథర్‌నెట్ నంబర్ 01 అనేది సో, స్టేట్ అప్ అయింది. స్టేట్ అప్ అంటే ఏంటి అంటే, అది కనెక్షన్ అనేది బిల్డ్ అయింది అని అర్థం అనమాట. స్టేట్ డౌన్ అంటే కనెక్షన్ అనేది డౌన్ అయింది. అంటే బిల్డ్ కాలేదు. మళ్ళీ అది ఐ మీన్ ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోయింది. స్టేట్ అప్ అంటే యాక్టివ్‌లోకొచ్చింది అని అర్థం. ఓకే. స్టేట్ అప్, స్టేట్ డౌన్ గురించి మరీ అర్థం కాకపోతే మనం రౌటింగ్ చేసేటప్పుడు, రౌటింగ్‌ని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఇంక నీకు అర్థమైతది. ఓకేనా? జస్ట్ ఏం లేదు కనెక్షన్ యాక్టివ్ అయిందా? ఇనాక్టివ్ అయిందా అని. సో, అన్ని కనెక్షన్స్ యాక్టివ్ అయినాయి. అవునా? జస్ట్ ఎంటర్ చేసుకుంటా వెళ్తే నీకు ఈ విధంగా అయితే వస్తదన్నమాట స్విచ్. ఎనేబుల్ అని టైప్ చేసావంటే స్విచ్ ఎనేబుల్ లోకైతే వెళ్తాం. స్విచ్‌ని మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యెస్ నేను కనెక్షన్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగా స్టార్ట్‌లో ఉన్నాను అని చెప్పి చెప్తుంది. అయితే మనం వీలాన్స్ అనమాట. వీలాన్సే కదా మన టాపిక్ అంతా. షో వీలాన్ అని టైప్ చేస్తే వీలాన్స్‌లోకి అయితే యాక్టివ్ అయితుంది. సో, యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే 1 డిఫాల్ట్ ఉంది. సో, ఈ వీలాన్ నంబర్ 1 అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ డిఫాల్ట్ ఉందా? సో, డిఫాల్ట్ అంటే వీలాన్ నంబర్ 1 అని అర్థం. అయితే ఇక్కడ FA01, FA02 ఇవన్నీ పోర్ట్స్. స్విచ్‌కుండే పోర్ట్స్ అన్నమాట. అయితే ఇక్కడ నేను వీలాన్ 2, వీలాన్ 3 అనేది లేదు. బట్ బిఫోర్ క్లాసెస్‌లో నేను చూపిచ్చా. సో, ఆ వీలాన్ 1ని, వీలాన్ 2ని మనం క్రియేట్ చేయాలి అంటే ఏం లేదు. కాన్ఫిగర్ -టెర్మినల్ అంటే టీ అంటే టెర్మినల్. కాన్ఫిగర్ లేదా టెర్మినల్ అని టైప్ చేసినా ఒకటే. సో, నేను చెప్పినట్లుగా కాన్ఫ్ టీ అని టైప్ చేస్తే టెర్మినల్‌ని కాన్ఫిగర్ చేయడానికి మనమైతే వెళ్తాం అన్నమాట. ఓకేనా? టెర్మినల్‌ని కాన్ఫిగర్ చేయడానికైతే స్టార్ట్ అయితే చేస్తాం. అయితే ఇప్పుడు థింగ్ ఏంటి అంటే, ఇవేవైతే కనెక్షన్స్ ఉన్నాయో వీటి మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా? సో, నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఒకసారి ఇక్కడైతే చూడండి. స్విచ్ దగ్గర ఉండే ఏవైతే ఇవి ఉంటాయో, ఈ కనెక్షన్ దగ్గర కనిపిస్తది చూసారా? ఇదిగోండి FE01 చూసారా? ఆ పైన FE0 అని ఉంది చూసారా? అంటే అది కనెక్ట్ ఏంటంటే స్విచ్ ఇంటర్ఫేస్ FA0 అని చెప్తుందన్నమాట ఇక్కడ. అంతేగాని ఇది FE01 02 అనేది పైన చెప్పట్ల. కానీ స్విచ్ దగ్గర ఉండే బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇది ఇంటర్ఫేస్ FA0/1 అని చూపిస్తుంది. ఓకేనా? సో, మీరేంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ప్లేస్ నోట్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే నేనేం చేస్తాను అంటే ఇక్కడైతే టైప్ చేస్తాను. FA0/1 ఈ సిస్టమ్. ఓకేనా? సో, మళ్ళీ సేమ్ ఇక్కడ ఇది FA02 వస్తది. ఓకేనా? సో, చూసుకోండి. అండ్ నెక్స్ట్ PC2 అంటే FA03 వస్తది. 0/3 ఇది PC3 అంటే FA0/4 వస్తది. ఓకేనా? సో, వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మౌస్‌లోకైతే వచ్చేయాలి. సో, మౌస్‌లోకొచ్చిన తర్వాత దీన్ని జస్ట్ కదిలియొచ్చనమాట. సో, నేను ఈ సిస్టమ్ పైన హెడర్ దగ్గర పెడతాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. FA02 ఉందా? యెస్ ఉంది. సో, FA02ని కూడా ఇక్కడ నేను పెడుతున్నా. ఇక్కడ కూడా FA03 ఉందా? ఓకే. FA03 కాదా? యెస్. సో, కనెక్షన్ అయితే ఇక్కడైతే పెడుతున్నా. ఓకేనా? FA03. సో, ఇది FA04 యెస్. ఓకే. FA04 దీని హెడ్ పైన పెడుతున్నా. ఓకే. డన్. సో, ఇప్పుడు మళ్ళీ నేను ఒక నోట్ తీసుకుంటా. ఈ నోట్ తీసుకొని ఇక్కడ టైప్ చేస్తా. ఓకేనా? ఇది వీలాన్ 1 లోకైతే నేను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో, వీలాన్ 1. వీలాన్ 1 అంటే డిఫాల్ట్ గదా! సో, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి. యాక్చువల్లీ వీలాన్ 1 ఉంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేద్దామా? మీరే చెప్పండి. దీంట్లో ఇంటిగ్రేట్ చేద్దామా? వీలాన్ 2లో ఇంటిగ్రేట్ చేద్దామా? అంటే స్పెషల్ వీలాన్ 1 అనేది డిఫాల్ట్ ఉందిరా అబ్బాయి. బట్ వీలాన్ 2, వీలాన్ 3 క్రియేట్ చేద్దాం. వీలాన్ 1లోనే ఇంటిగ్రేట్ చేద్దాం. మీరు చెప్పండి. మౌస్ పాయింటర్ పెట్టనా? ఓకే. ఈ క్లాస్ కొంచెం లెంతీగుంటది. బట్ ఎందుకంటే మీకు అర్థం అయ్యేలాగా. సో, మీరే చెప్పండి. వీలాన్ 1 ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది. అంటే మనం కొత్తగా 2 వీలాన్‌లని క్రియేట్ చేద్దామా? లేకపోతే వీలాన్ 1, వీలాన్ 2 అనేది క్రియేట్ చేసి వీలాన్ 1 డిఫాల్ట్ ఉంచుదామా? వీలాన్ 2, వీలాన్ 3 క్రియేట్ చేద్దామా? వీలాన్ 1 డిఫాల్ట్ ఉంచేద్దామా? వీలాన్ 2 చేద్దాం. ఇంటిగ్రేట్ చేయనా? వీలాన్ 1లోకి ఇంటిగ్రేట్ చేయనా? వీలాన్ 2, 3 చేద్దాం. ఓకే. డన్. అయితే నేను వీలాన్ 2 అయితే తీసుకుంటా. ఓకేనా? సో, ఓకే. వెయిట్ ఎ మినిట్ ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా! సెలెక్టెడ్ ఐటెమ్. సో, ఇదిగోండి. ఇది రిమూవ్ అయితే చేసేది.
ఓకే. ఇప్పుడు VLAN 2 అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? దీన్ని నేను VLAN 2 ఓకే. VLAN 2 అయితే తీసుకున్నాను. VLAN 2 తీసుకొని ఈ VLANకి నేను ఒక ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తా. ఓకేనా? 192.168.1.2 ఓకేనా? ఇది VLAN నంబర్ 2 కాబట్టి 2.1 నుంచి /24 డివైసెస్ కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నా అక్కడ. అంటే నాకు గుడ్డిగా నోట్ చేసుకున్నా అక్కడ. ఇప్పుడు నేను VLAN 3 అన్నమాట. ఓకేనా? ఇది VLAN 3 అయితే తీసుకున్నాను. VLAN 3లో 192.168. ఇందాకది VLAN 2 కాబట్టి 2.1 పెట్టాను. ఇప్పుడు VLAN 3 కాబట్టి 3.1/24 పెడుతున్నా. ఓకేనా? ఈ విధంగా VLAN 2 అయితే 2 అనే అడ్రస్‌తో వస్తది. VLAN 3 అయితే 3 అనే అడ్రస్‌తో వస్తది. ఓకేనా? జస్ట్ అలా నేను గుర్తుపెట్టుకోవడానికి చేశాను. అంతకు మించి ఏమీ లేదు. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏ ఐపీ అడ్రెస్ అయినా మీరు ఇచ్చుకోవచ్చన్నమాట. ఓకేనా? ఓకే. దట్స్ ఎనఫ్. సో, ఇప్పుడేంటి అంటే స్విచ్‌లోకైతే వెళ్దాం. స్విచ్‌లోకి వెళ్ళిన తర్వాత ఐఎన్‌టి అనైతే టైప్ చేయాలన్నమాట. అసలు ఐఎన్‌టి అంటే ఏంటి? ఇంటిగ్రేట్. ఇంటిగ్రేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో, ఒక్క నిమిషం. ఇంటిగ్రేట్ దేంట్లోకి చేస్తాం? నాకు చెప్పండి. ముందు అసలు VLAN 2 అనేది 3 అనేది అసలు ఇక్కడ ఉందా? లేదు. మనం VLAN 2లోకి ఈ 2 సిస్టమ్స్ అనేవి కనెక్ట్ చేయాలి. VLAN 3లోకి ఈ 2 సిస్టమ్స్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ అసలు VLAN 2 లేదు. దానికోసం మనం ఏం చేస్తాము అంటే జస్ట్ VLAN 2 అని టైప్ చేసి ఎంటర్ చేస్తాం. అప్పుడేమైద్ది? VLAN 2 అయితే క్రియేట్ అయితది. అండ్ VLAN 3. ఊప్స్! సారీ. మనం ఇక్కడ VLAN 2 సో, ఒక్క నిమిషం. సో, ఎగ్జిట్. నేను మీకు ఒక్కసారి చూపియాలి ఉండండి. షో VLANs. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే VLAN 002, VLAN 003 వచ్చింది. అయితే కొంతమందికి ఎలా వస్తది అంటే ఇక్కడ స్పేస్ ఇస్తే వస్తది. కొంతమందికి స్పేస్ లేకపోతే వస్తది. ఓకేనా? సో, నాకెలా వచ్చిందని చూపిద్దాం అనుకున్నా. బట్ ఆ లోపలే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే. బట్ VLAN 2, VLAN 3 అనేసి టైప్ చేసేస్తే మీకు ఆటోమేటిక్‌గా అది క్రియేట్ అయిపోద్ది. ఎందుకు అంటే మనం కాన్ఫిగర్‌లో ఉన్నాం. ఓకేనా? మనం టెర్మినల్‌ని కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకే. జస్ట్ ఎంటర్, 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 ఎంటర్ చేసుకుంటా వెళ్ళి ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు నేను కాన్ఫిగర్ టెర్మినల్‌లోకి వెళ్ళా. కాన్ఫ్-టి ఓకేనా? కాన్ఫ్-టి. కాన్ఫ్-టి అంటే ఏంటి? కాన్ఫిగర్ టెర్మినల్. ఇప్పుడు ఎంటర్ చేశా. ఇప్పుడు కాన్ఫిగర్ టెర్మినల్‌లోకొచ్చి షో VLAN అనే కమాండ్ ఇస్తున్నా. ఓకే. బాగా గమనించండి. షో VLAN అనే కమాండ్ నేను ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఏమనొచ్చింది? ఇన్వాలిడ్ ఇన్‌పుట్ అనొచ్చింది. ఎందుకు అంటే మనం టెర్మినల్‌ని కాన్ఫిగర్ చేసే పనిలో ఉన్నాం. దేన్ని చెక్ చేసే పనిలో లేము. ఓకేనా? దేన్ని చెక్ చేసే దాంట్లో లేము. కాన్ఫిగరేషన్‌లో ఉన్నాం. కాన్ఫిగరేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు చెక్ చేయాలి అంటే కుదరదు. నువ్వు ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే చేయాలి. వేరేదేది చెక్ చేయకూడదు. ఇప్పుడు నేను ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఎంటర్. ఇప్పుడు చూడు మనం కాన్ఫిగరేషన్‌లో ఉన్నామా? లేము. ఇప్పుడు డైరెక్ట్ స్విచ్ యాక్సెస్‌లో ఉన్నాం. అయితే ఇప్పుడేంటి అంటే నేనిప్పుడు షో VLAN అనేది ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడొచ్చింది చూడండి. ఎందుకంటే స్విచ్‌లో ఏదైనా నువ్వు విజిట్ చేయడానికి, ఏదైనా యాక్సెస్ చేసుకోవడానికి రూట్ యూజర్‌లో ఉన్నావని అర్థం. ఓకేనా? సో, ఓకే. నేనిప్పుడు దీన్నంతా గూడా ఎంటర్ చేసి ఇంకా కూడా ఎగ్జిట్ అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏంటి నార్మల్‌లో ఉన్నాం. ఓకేనా? హాష్ సింబల్ వచ్చింది అంటే రూట్ అని అర్థం. ఇక్కడ యారో మార్క్ వచ్చిందంటే నార్మల్. ఇప్పుడు నేనిక్కడ షో VLAN అని టైప్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ గూడా వస్తది. ఇప్పుడు మీరు గమనించండి. రూట్ యూజర్‌కి, నార్మల్ యూజర్‌కి యూజర్స్ అది. కానీ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఓన్లీ కాన్ఫిగర్ మాత్రమే చేయాలి. ఇది ఈ విధంగా ఉంటది. ఓకేనా? కూల్. సో, నేను ఎనేబుల్ అనే కమాండ్ ఇస్తే రూట్ యూజర్‌లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నాకిక్కడ VLAN 2, VLAN 3 అయితే వచ్చింది. ఇప్పుడు VLAN 2లో ఏంటి అంటే చూడండి. ఇక్కడ FA01 అనేది ఎందులో ఉంది? VLAN 1లో ఉంది. అవునా? FA1, FA02. బట్ నేను ఈ FA1, FA02, FA03, FA04 ఈ ఫస్ట్ 2 డివైస్‌లు ఏం చేయాలంటే VLAN 2, 3లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో, నేనిప్పుడేంటంటే క్రియేట్ చేశా. మీరు ఎన్ని VLANs అయినా గాని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కాన్ఫిగర్ టెర్మినల్. సో, ఎందుకంటే కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తున్నాం కాబట్టి కాన్ఫిగర్ చేస్తున్నాం. VLAN 1లోకి డివైస్‌లు కాన్ఫిగర్ చేస్తున్నాం. VLAN 2లోకి డివైస్‌లు కాన్ఫిగర్ చేస్తున్నాం. సో, కాన్ఫిగర్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రేట్. ఐఎన్‌టి అంటే ఏంటంటే ఇంటిగ్రేట్. ఏం ఇంటిగ్రేట్ చేస్తున్నాం? FA0/1 ఇది ఈ పీసీని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవునా కాదా?
సో ఈ పేజ్‌ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఎంటర్ చేస్తే ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయితది. ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయిందని నాకెలా తెలుస్తది సార్ అంటే ఇదిగోండి కాన్ఫిగర్ హైఫన్ ఐఎఫ్ అని ఉంది. ఇలా వస్తది. ఓకేనా? ఇంటర్ఫేస్. ఐఎఫ్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్. నువ్వు ఒక ఇంటర్ఫేస్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నావు. అవునా? సో దానికోసం అది చూపిస్తుంది. ఇప్పుడు మీరేంటి స్విచ్ ఓకేనా? స్విచ్ మోడ్ యాక్సెస్. ఓకే. ఏసీసీ అని కొట్టాలి. ఇది కమాండ్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. స్విచ్ మోడ్ యాక్సెస్. స్విచ్ మోడ్ యాక్సెస్ అంటే ఈ స్విచ్ ఒక మోడ్‌లోకి యాక్సెస్ అవ్వాలి. అవునా? కాదా? ఈ కంప్యూటర్‌తో స్విచ్ మోడ్ అనేది యాక్సెస్ అవ్వాలి. యాక్సెస్ అవ్వడం కోసం స్విచ్ మోడ్ యాక్సెస్ అనే కమాండ్ ఇస్తాం. ఇది స్విచ్ గదా! రౌటర్ కాదు గదా! సో, అందుకు స్విచ్ ఇచ్చాం. మోడ్ అంటే ఒక మోడ్‌లోకి యాక్సెస్ చేస్తున్నాం. సో, జస్ట్ ఎంటర్ అయితే ఇచ్చాం. ఇప్పటిదాకా ఏపీసీ ఏం చేస్తున్నామంటే FA01 చేస్తున్నాం. వేరే ఏపీసీలని ఇంటిగ్రేట్ చేయట్లా. ఇప్పుడేం చేయాలి? స్విచ్ యాక్సెస్. ఓకే. దీన్ని ఫస్ట్ యాక్సెస్ చేస్తున్నాం ఒక మోడ్‌లోకి. ఇప్పుడు యాక్సెస్ చేయడానికి రెడీగా ఉంది. ఏ మోడ్‌లోకి యాక్సెస్ చేయమంటారు? వీలాన్ 2ఆ? 3ఆ? మీరు కనెక్ట్ చేసిన ఏవైతే ఉంటాయో క్రియేట్ చేసిన ఏ వీలాన్‌లోకి పంపించమంటారు? స్విచ్ యాక్సెస్ వీలాన్ 2లోకి పంపిస్తున్నాను. ఎందుకంటే నేనిక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకున్న ఈ 2 2లోకి పంపించాలి అని. ఇప్పుడు చూడండి స్విచ్ యాక్సెస్ వీలాన్ 2 డన్. సారీ. సో, స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఏంటి? చూసారా? ఇందాకలా స్పేస్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే మనకు క్రియేట్ అయితే అయింది. ఓకే. ఓకే. కూల్. ఇక్కడి వరకైతే ఓకే. ఇప్పుడు చెక్ చేద్దామా? వీలాన్ 2లో ఇక్కడ FA01 అనేది రావాలి. వీలాన్ 2లో వచ్చిన తర్వాత వీలాన్ 1లో FA01 అనేది వెళ్ళిపోవాలి. చూద్దాం. వెళ్ళిందా లేదా అనేది. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అనే కమాండ్ ఇస్తాం. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఎగ్జిట్ హిట్ ఎంటర్. షో వీలాన్ అవునా? సో, వీలాన్‌లోకొచ్చిన తర్వాత చూడండి ఇందులో FA101 అనేది పోయింది. వీలాన్ 2లోకి ఇంటిగ్రేట్ చేసాం. అట్లా. మీరు ఏ వీలాన్‌లోకి ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నా దీని నుంచి చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను FA01 కాదు గదా! సో, కాన్ఫిగర్ టెర్మినల్ ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రేట్ FA0/2 సెకండ్ సిస్టమ్‌ని ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత స్విచ్ మోడ్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేయాలి. సో, ఎనేబుల్ చేసాం. ఇప్పుడు స్విచ్ యాక్సెస్ వీలాన్ 1 సారీ 2 సారీ ఎందుకంటే మనం 2లో కదా! సో, 2 జస్ట్ హిట్ ఎంటర్. డన్. సూపర్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా 1ని చూడండి. మనం ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తున్నామో ఇక్కడ ఇది మారిపోయింది. చూసారా? మారిపోయిందా లేదా? యెస్. ఇలా అయితే మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇంకా అది గ్రీన్ కలర్‌లోకి రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జిట్ చేస్తున్నా. ఎగ్జిట్, ఎగ్జిట్, హిట్ ఎంటర్. ఇప్పుడు షో వీలాన్ చూద్దామా? రైట్. FA02 వీలాన్ 2లోకొచ్చేసిందా? సూపర్. ఇలాగా ఏ వీలాన్‌కైనా మీరు కనెక్ట్ చేయగలుగుతారు గదా! ఇప్పుడు నాకు ఆన్సర్ చేయండి. సార్ నేను ఇలాగా ఏ వీలాన్‌కైనా కనెక్ట్ చేయగలుగుతాను అని. ఎంతమంది కనెక్ట్ చేయగలుగుతారు? డిస్కస్ చేయండి నాకు. చెప్పండి. నేను ఏ వీలాన్‌కైనా కనెక్ట్ చేస్తా. నాకొచ్చింది సార్ ఇప్పుడు. యెస్ సార్. అర్థమైందా? యెస్. సూపర్. ఇది. లెర్నింగ్ స్ట్రాటజీ ఇలా ఉండాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ అన్నమాట. సో, ఈ 2 డివైస్‌లనైతే కనెక్ట్ చేసాం గదా! ఇప్పుడు FA03ని, FA04ని మనం కనెక్ట్ చేద్దాం. ఓకే. కానీ ఇక్కడ మనం FA04 రాయలేదు. ఒక నోట్ తీసుకుందాం. FA0/4 ఓకే. కూల్. రైట్. ఓకే. అంటే గుర్తుపెట్టుకోవడానికి మర్చిపోతానని. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం కాన్ఫిగర్ టెర్మినల్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఇంటిగ్రేట్ దేన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం? FA0/3 స్విచ్ మోడ్ యాక్సెస్. స్విచ్ యాక్సెస్ వీలాన్ 3 ఎంటర్. సేమ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జిట్ అవ్వాల్సిన పనేం లేదు. మళ్ళీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రేట్ FA0/4 ఓకేనా? సో, రైట్. ఇప్పుడు మళ్ళీ స్విచ్ మోడ్ యాక్సెస్. రైట్. మళ్ళీ స్విచ్ యాక్సెస్ వీలాన్ 3 రైట్ ఇంటిగ్రేట్. యెస్. ఇంటిగ్రేట్ చేసామా? జస్ట్ ఎగ్జిట్, నెక్స్ట్ ఎంటర్, హిట్ ఎంటర్, హిట్ ఎంటర్, హిట్ ఎంటర్.
ఓకే. ఇప్పుడు షో వీలాన్ అనేది క్లిక్ చేద్దాం. చూడండి FA0, FA1, 2, 3, 4 ఎగిరిపోయినాయి. డిఫాల్ట్ గేట్‌వే నంబర్ 1లో అదే వీలాన్ 1లో. సో 2 కంప్యూటర్‌లని మనం వీలాన్ 2, వీలాన్ 3 అనే దానికి కనెక్ట్ చేసాం. సూపర్ గదా! యెస్. ఇప్పుడు ఇది ఇంటిగ్రేట్ అయిందని జెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటికి కనెక్ట్ చేసాం. కానీ కనెక్ట్ చేసిన తర్వాత సేవ్ జేయాలి. సేవ్ ఎలా జేయాలి? WR. WR అంటే ఏంటంటే రైట్ మెమరీ. రైట్ మెమరీ అంటారు. అయితే మీరు రైట్ మెమరీ లేకపోతే రైట్ ఇట్ ఏదైనా పిలుచుకోవచ్చు. రైట్ మెమరీ WR అని టైప్ చేస్తే రైట్ మెమరీ అంటే సేవ్ అయితది. ఇప్పుడు మీరు ఇంటూ చేశారనుకోండి, కనెక్షన్ అనేది ఇంటిగ్రేట్ అనేది అయ్యుంటది గానీ, బట్ కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వదు. ఓకేనా? సో, రైట్ చేయాలి అంటే ఆ మెమరీలో ప్రాజెక్ట్ సేవ్ చేస్తాం. రేపొద్దున ప్రాజెక్ట్ పోయిందన్నాను కదా! అలా ప్రాజెక్ట్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఆ మెమరీ అనేదంతా కూడా వస్తది మనకి. కనెక్షన్ అనేది సేమ్ వస్తది. సో, WR అనేది క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే చూడండి బిల్డింగ్ కాన్ఫిగరేషన్. మీరు కాన్ఫిగర్ చేసిన ప్రతి బిల్డింగ్‌ని అది ప్రతి కాన్ఫిగరేషన్‌ని బిల్డ్ చేస్తుంది. ఈస్ ఇట్ ఓకే? యాహ్! ఓకే. ఓకే. కూల్. డబ్ల్యూ అని ఇచ్చినా పర్లేదు. WR అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్ల్యూ ఇచ్చినా బిల్డింగ్ కాన్ఫిగరేషన్ యాహ్! ఓకే. ఓకే. సూపర్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి అన్ని గ్రీన్ కలర్‌లోకొచ్చేసాయి. గ్రీన్ కలర్‌లోకొచ్చి బ్లింక్ అవుతూ ఉంటాయన్నమాట. బ్లింక్ అవుతున్నాయి అంటే యెస్ కనెక్షన్ ఈస్ గోయింగ్ దేర్. సూపర్ సక్సెస్‌ఫుల్‌గా కనెక్షన్ అనేది బిల్డ్ చేశాం. అవునా? రైట్. సో, వన్స్ బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే పీసీలోకైతే వెళ్తాం. ఓకే. ఒక పీసీ దాని మీద క్లిక్ చేస్తాం. పీసీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కాన్ఫిగరేషన్ అని ఉందా? సో, ఫిజికల్ కాన్ఫిగరేషన్, డెస్క్‌టాప్, ప్రోగ్రామింగ్ ఇక్కడ చూడండి. నా డెస్క్‌టాప్‌లో టెర్మినల్, కమాండ్ ప్రాంప్ట్, ఆహ్, వెబ్ బ్రౌజర్, పీసీ వైర్‌లెస్ అన్నట్టు అన్ని బ్లూటూత్ ఒక కంప్యూటర్‌కి ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లోకైతే వెళ్దాం. ఓకే. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. యాక్చువల్ నా కమాండ్ ప్రాంప్ట్‌నయితే నేను విజిట్ ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. సో, ఛార్జింగ్ లేదు. సో, ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. నా చార్జర్‌నయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా దగ్గరుండే టెర్మినల్‌నయితే ఓపెన్ చేస్తా. కమాండ్ ప్రాంప్ట్. సో, ఇది నా కమాండ్ ప్రాంప్ట్ అవునా? నా సిస్టమ్‌ది. అయితే నా సిస్టమ్ దాంట్లో ఐపీ కాన్ఫిగ్ అనేది ఇస్తా. ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే ఇక్కడ ఐపీవీ4 అడ్రెస్ చూడండి 192.168.254.1 అని వచ్చింది. సూపర్. నాకు బావుంది. యాక్చువల్లీ అది ఈథర్‌నెట్‌ది. వైర్‌లెస్ పైన చూసుకుంటే వెయిట్ మినిట్ ఇదిగోండి. సో, వైర్‌లెస్‌దిది. ఓకే. వైర్‌లెస్ ల్యాన్ వైఫై అడాప్టర్. సో, ఇంకా పైకి వెళ్తే మీకు లింక్ లోకల్ IPv4 అడ్రెస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ ఎథర్నెట్ అడాప్టర్స్ ఏదైతే అది. ఓకే. కూల్. మనకైతే ఐపీ అడ్రెస్ అయినాయి. ఇక్కడ కూడా ఐపీ కాన్ఫిగ్ అని చూద్దామా? అంటే మనం కనెక్షన్ బిల్డ్ చేసినాం. ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే IPv4 అడ్రెస్ 0.0.0.0 ఇలా ఐపీ అడ్రెస్ ఉంటే ఎలా కాన్ఫిగర్ అయితది? సరే ఇది కాదు. అయితే 02లోకి వెళ్దామా? 02లోకి వెళ్లి డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్దాం. ఐపీ కాన్ఫిగ్ అని ఇద్దాం. యెస్. అన్నిటికి 000 ఉన్నాయి. సరే ఐపీవీ4 పోనివ్వండి. ఐపీవీ6 అయినా వచ్చినా, సబ్‌నెట్ మాస్క్ అయినా వచ్చినా ఏదైనా సరే. అన్ని కంప్యూటర్స్ సేమ్ ఉంటాయి. ప్రతి దాన్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటా వస్తాం. ఇదంతా చేయటం వల్ల ఏమవుతది అంటే ఫ్యూచర్‌లో మీరెప్పుడైనా హ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు కదా! ఆ టైంలో ఈ సిస్టమ్‌కి ఈ పోర్ట్ ఉంటది, ఈ పోర్ట్ ఉంటది. ఎవడు నేర్పించాడురా? ఎవడు నేర్పించాడు? ఆడికి వెళ్తే ఇదంతా మీరు ఎగ్జామిన్ చేస్తే అరే! ఇది ఫీమేల్ పోర్ట్ ఉందిరా. సో, ఇది ఆప్టికల్ ఫైబర్ రా. సో, ఇది ఈ కేబుల్ రా. ఈ కేబుల్ ఎక్కడికి కనెక్ట్ అయింది? వీలాన్ 1కా? వీలాన్ 2కా? నీకు అర్థమైపోతూ ఉంటదన్నమాట. అందుకోసం సిస్కో అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోకైతే వెళ్తా. దీంట్లోకి వెళ్లి జస్ట్ ఇక్కడ కాన్ఫిగ్ అని ఉందా? సో, కాన్ఫిగ్‌లోకి వెళ్తా. కాన్ఫిగ్‌లో ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ అని ఉందా? సో, గ్లోబల్‌లోకైతే వచ్చా. సో, గ్లోబల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ గేట్‌వే డీఎన్ఎస్ అని చెప్పి అడుగుతుంది. సో, డిఫాల్ట్ గేట్‌వే అని అడుగుతుంది. సో, గేట్‌వే అంటే ఇక్కడ చూడండి 2.1 సో, 192.168.2.1/24 అని ఉంది. ఓకేనా? ఇప్పుడు నేనొక డెమో కోసం మీ అందరికి ఒక ఐపీ అడ్రెస్ సెండ్ చేస్తాను. దాని యొక్క డిఫాల్ట్ గేట్‌వే ఏంటో నాకు చెప్పండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనొక డెమో అడ్రెస్ సెండ్ చేశా. దాని యొక్క డిఫాల్ట్ గేట్‌వే నంబర్ ఎంత చెప్పండి? నాకు డిస్కషన్ గ్రూప్‌లో. డిఫాల్ట్ నంబర్ చెప్పండి. డిఫాల్ట్ గేట్‌వే నంబర్. ఫాస్ట్. దాని యొక్క డిఫాల్ట్ గేట్‌వే నంబర్ 192.168.6.24 చెప్పండి. డిఫాల్ట్ గేట్‌వే నంబర్ చెప్పండి. నేను చెప్పనా? ఓకే. మీ అందరికి తెలియకపోవచ్చు. ఇది ఒక ఐపీ అడ్రెస్ అనుకోండి. ఇప్పుడు 6.24 అని ఉందా? యాక్చువల్లీ 192.168. వీలాన్ 6 అనుకోవచ్చు కదా! వీలాన్ 6 అని కూడా మనం అనుకోవచ్చు. డాట్ 24 అంటే ఇది 24 డివైసెస్. యెస్ 6.1 అంతే. లాస్ట్ ఏదైతే 24 ఉంటదో అది కొట్టేయడమే. సరే నీకంత డౌట్ ఉంటే నా నా ఐపీ అడ్రెస్ తీసుకుందాం. ఓకేనా? సో, నా ఐపీ అడ్రెస్ తీసుకొని ఇప్పుడు ఒక ఐపీ అడ్రెస్ అయితే నీకిస్తాను డెమోకి. ఓకేనా? ఇది ఈథర్‌నెట్ అడాప్టర్ 192.168.79.1 ఉంది. సో, దీని యొక్క డిఫాల్ట్ గేట్‌వే అడ్రెస్ ఏంటి? చెప్పండి. దీని యొక్క డిఫాల్ట్ గేట్‌వే అడ్రెస్ ఏంటి? ఐపీవీ4 ఉంది. దీని యొక్క డిఫాల్ట్ గేట్‌వే అడ్రెస్ ఏంటి? 79.1 ఓకే. కూల్. సరే. సో, 6.24 అని ఉందా? సో, 6.1 అట్లా. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిఫాల్ట్ గేట్‌వే ఇవ్వాలి. సో, దీనికేంటి డిఫాల్ట్ గేట్‌వే మీరే చెప్పండి. మీతోని ఇంటిగ్రేట్ అయి నేను నేర్పిస్తాను. 192.168.2.1/24 అని ఉంది. దీనికి, దీనికి అడ్రెస్ చెప్పండి. మీ డిఫాల్ట్ గేట్‌వే చెప్తే నేను అక్కడ యాడ్ చేస్తాను. చెప్పండి. 2.1 సార్? ఆ! అంతే 2.1 192.168.2.1/24 అంటే స్లాష్ అంటే అక్కడి దాకా రేంజ్ ఉండొచ్చు అని. అంతే అంతకు మించి ఏం లేదు. 2.1 దట్స్ ఇట్ అయిపోయిందా? సో, ఇక్కడ గేట్‌వే డీఎన్ఎస్ ఐపీవీ4 అనేది డీహెచ్‌సీపీ అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో, ఈ డీహెచ్‌సీపీ అనేది మీరు ఎక్కడ వినుంటారు చెప్పండి? ఈ డీహెచ్‌సీపీ అనేది మీరు ఎక్కడ వినుంటారు? సో, రౌటర్స్ కదా! రౌటర్ వైఫై కనెక్ట్ అయినప్పుడు డీహెచ్‌సీపీ అనే ప్రోటోకాల్ అనేది డిఫాల్ట్‌గా మీకు కనెక్ట్ చేస్తది అని చెప్పాం. కానీ ఇక్కడ మనం రౌటర్ కనెక్ట్ చేసామా? ఆన్సర్ చేయండి. కాదు గదా! రౌటరా కనెక్ట్ చేసింది? నో. స్విచ్చే గదా! మనం కనెక్ట్ చేసింది. సో, స్విచ్ అనేది కాన్ఫిగర్ చేయగలుగుతదా? నో. స్విచ్ కాన్ఫిగర్ చేయలేదు. స్విచ్ డీహెచ్‌సీపీ ప్రోటోకాల్‌ని యూజ్ చేసి ఆటోమేటిక్‌గా చేయలేదు. అవునా? రైట్. సో, దానికోసం మనం ఇక్కడ డిఫాల్ట్ గేట్‌వే నంబర్ ఇచ్చి కూడా వేస్టే గదరా! ఓకేనా? సో, సో, వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకే. ఒకవేళ ఇచ్చాను. ఓకే. సార్ మీరు వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నారు. లేదు నేను ఆడిస్తా. ఇవ్వు 192.168.2.1 ఓకే. ఇవ్వు ఏమైతది? ఏం గాదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఈథర్‌నెట్ అనే దాంట్లోకి వెళ్ళు. ఇది ఫాస్ట్ ఈథర్‌నెట్ ఇంటర్ఫేస్‌లోకి వెళ్తే ఇంటర్ఫేస్‌లో ఫాస్ట్ ఈథర్‌నెట్ 0 ఎందుకంటే ఫాస్ట్ ఈథర్‌నెట్ 0 కదా మనం కనెక్ట్ చేసింది. యెస్. ఇక్కడ ఐపీవీ4 అడ్రెస్ అయితే ఇస్తా. 192.168. ఇది సెకండ్ వీలాన్ కాబట్టి సెకండ్ వీలాన్‌లో ఇది ఫస్ట్ డివైస్. ఇక్కడ 2.1 ఇస్తా నేను. ఓకేనా? 2.1 ఇస్తా. కరెక్టేనా 2.1 ఇవ్వటం? 2.1 ఇవ్వటం కరెక్టా కాదా? ఆన్సర్ చేయండి. మీకు తెలిస్తే చెప్పండి ఏం కాదు. ఎందుకంటే నేను చెప్తానురా మీకు. 2.1 కరెక్టా కాదా ఇవ్వటం? యెస్సా? నో. 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 ఎందుకో నేను చెప్పనా? 2.1 1 అనేది ఎప్పుడైనా చూడండి రౌటర్, గేట్‌వేనే ఉంటది. ఒక పీసీకి ఉండదండి. అర్థమైందా? ఒక హోస్ట్‌కి ఉండదు. ఎప్పుడైనా ఇప్పుడు వైఫై ఉంది. వైఫై 2.1 ఉండాలి. నేను 2.1 అసైన్ చేసుకుంటానంటే కుదరదు. ఓకేనా? ఆల్రెడీ ఇచ్చారు. ఆల్రెడీ డిఫాల్ట్ గేట్‌వే 2.1తో స్టార్ట్ అవుతది. 0తో స్టార్ట్ అవ్వదు. అర్థమైందా? సో, అట్లా ఉంటది. ఇప్పుడు నేను 2.2 అంటే ఇది సెకండ్ డివైస్ అని చెప్పి.
అండ్ సబ్నెట్ మాస్క్ దగ్గరకొచ్చేసి జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సబ్నెట్ మాస్క్ 255.255.255.0 తీసుకుంటది. అంతే. ఓకేనా? ఈ విధంగా తీసేసుకుంటది. తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్, ఆటో అని ఉంది. చూసారా? ఆన్ అనే సింబల్ మీద టిక్ చేస్తే, ఇది ఇంటిగ్రేట్ స్టార్ట్ అయిపోతది. యెస్ కనెక్షన్ నేను స్విచ్‌తో కనెక్షన్ అయితా అని కొట్టుకుంటా ఉంటది. ఆన్‌లో ఉంది గదా! యెస్ ఆన్‌లో ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ మనం దీన్ని క్లోజ్ చేస్తాం. సార్ మీరు ఐపీవీ4 ఇచ్చారు. మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. సార్ మీరు ఐపీవీ4 స్టాటిక్‌లో పెట్టిచ్చారు. స్టాటిక్ అంటే మనం టైప్ చేసాం. సారీ ఇక్కడ ఫాస్ట్ ఈథర్‌నెట్. స్టాటిక్ అనేది మనం టైప్ చేసాం. మరి ఐపీవీ6 ఇవ్వలేదే? ఏం గాదు. బట్ ఫ్యూచర్‌లో మనం ఇస్తాం. ఓకేనా? ముందు ఐపీవీ4కైతే కనెక్ట్ అయితే అవుదాం. సార్ నేను గ్లోబల్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళాక మీరు ఇదిచ్చారు. ఇచ్చినా, ఇవ్వకపోయినా దీంతో మనకసలు ఇప్పుడు పనే గాదు. జస్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టేసి ఇంటర్ కొట్టేయండి. ఇదే విధంగా పీసీకి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో నేను కాన్ఫిగర్‌లోకొచ్చాను. డిఫాల్ట్ గేట్‌వే మనకవసరం లేదు. ఎందుకంటే మనం స్విచ్ కదా కనెక్ట్ చేసింది. సో ఫాస్ట్ ఈథర్‌నెట్‌లోకి వెళ్దాం. ఇప్పుడు దీని యొక్క ఐపీ అడ్రెస్ ఏమిద్దాం? ఇందాకల ఒక ఐపీ అడ్రెస్ ఏమి ఇచ్చామో చూపిస్తా చూడండి. ఇందాకల ఐపీ అడ్రెస్ వచ్చేసరికి ఫాస్ట్ ఈథర్‌నెట్ 0లో 2.2 ఇచ్చాం. ఓకేనా? 2.2 ఇచ్చాం. దీనికేమిద్దాం? 192.168.2.3 యెస్ సూపర్. అండ్ సబ్నెట్ మాస్క్ ఎంటర్ కొడితే సబ్నెట్ మాస్క్ అనేది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా? సూపర్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇంటిగ్రేట్ అయిపోయింది. వన్స్ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే FE01 సిస్టమ్‌ని ఓపెన్ చేస్తా. ఓకేనా? పీసీ నంబర్ 1 ఓపెన్ చేస్తా. ఇప్పుడు నేను డెస్క్‌టాప్‌లోకొచ్చి కమాండ్ ప్రాంప్ట్‌ని అడుగుతా. ఓకేనా? ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అని అడుగుతా. సో ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే యెస్ వచ్చిందా ఐపీ అడ్రెస్? యాహ్! సక్సెస్‌ఫుల్‌గా ఐపీవీ4 అడ్రెస్ వచ్చింది. ఇందాకలొచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చాం. ఓకే. ఈ పీసీకి ఈ అడ్రెస్ అనేది తీసుకో అని చెప్పి స్టాటిక్‌గా. ఓకేనా? సో ఇలా ఇచ్చాం కాబట్టి అదొచ్చింది. అండ్ ఇప్పుడు నేను పింగ్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు స్విచ్ మధ్యలో ఉంది గదా! సో FE02కి పింగ్ చేస్తా. పింగ్ వస్తదా? చెప్పండి. 192.168.2 పాయింట్ ఇది 2. ఇది వీలాన్ 1లో ఉన్న పీసీ 2. ఇప్పుడు 3. 3కి పింగ్ చేస్తా. పింగింగ్ అనేది స్టార్ట్ అయితదా? పింగ్ అనేది స్టార్ట్ అవుతదా? మీరే ఆన్సర్ చేయండి. ఇంకోటి పార్ట్నర్ డిస్కషన్‌లో. పింగ్ అనేది వస్తుందా? రాదా? సో ఓకే. సరే పింగ్ అవుతదో లేదో చూద్దాం. పింగ్ మీద క్లిక్ చేశా. పింగ్ అవుతుంది. సూపర్. ఓకే. పింగ్ అవుతుంది గదా! సరే ఇప్పుడు నేనేం జేస్తాను అంటే, సరే నాకు పింగే కాలేదురా. ఓకేనా? నాకు పింగ్ కాలేదు. ఎందుకోసం పింగ్ కాలేదు అనేది మనం చూద్దాం. ఓకేనా? సో, నాకు పింగే కాలేదనుకో. సరే కూల్. ఇప్పుడు నేను FE02 అనే దాన్ని ఓపెన్ జేస్తా. ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్‌కి పింగ్ జేస్తా. పింగ్ అయిద్దా? సో, దీంట్లో గూడా ఐఎఫ్ కాన్ఫిగ్ అని అయితే కొడదాం. ఓకేనా? ఫస్ట్. సారీ ఐకాన్ఫిగ్. ఐఎఫ్ కాన్ఫిగ్ అనేది లినక్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. సో, 192.3 ఇప్పుడు నేను పింగ్ జేస్తా. పింగ్ 192.168.1 సారీ 2.2 పింగ్ చేస్తా. రిప్లై వచ్చింది సక్సెస్‌ఫుల్‌గా. సూపర్. ఓకేనా? సూపర్. ఇప్పుడు నేను FA03కి సేమ్ అలానే ఇస్తా. సో, కాన్ఫిగర్‌లోకి వెళ్తా. సో, ఫాస్ట్ ఈథర్‌నెట్ 0లోకి వెళ్తున్నా. వెళ్ళాక ఇక్కడ స్టాటిక్ ఉంది. 192.168. ఇది వీలన్ 3 గదా! సో, 3.1 అనేది గేట్‌వే. సో, 3.2 ఐపీ అడ్రెస్ ఇచ్చా. ఓకే. సబ్నెట్ మాస్క్ వచ్చింది. సక్సెస్‌ఫుల్ నేను క్లోజ్ చేశా. పీసీ నంబర్ 4లోకి వెళ్తా. కాన్ఫిగర్‌లోకి వెళ్తా. సో, 192.168. సారీ ఇది గేట్‌వే ఇది. సో, ఫాస్ట్ ఈథర్‌నెట్ 192.168.3 ఇది 2 ఇది 3 అంతేనా? సో, రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే FE03నైతే ఓపెన్ చేస్తా. సిస్టమ్ నంబర్ 3. ఈ సిస్టమ్ నంబర్ 3కొచ్చి పింగ్ చేస్తున్నా. పింగ్ 192.168.3 ఇది 2. ఇది 2 ఇది 3 అవునా? దీని ఐపీ అడ్రెస్. మీకు అర్థం కావటం కోసం నేను ఐపీ కాన్ఫిగ్ అని అయితే ఇస్తా. ఐపీ కాన్ఫిగ్ ఇస్తే దీని అడ్రెస్ ఇది. అవునా? 3.2 అంటే ఆ పక్కన డివైస్‌కి పింగ్ చేయాలంటే 3.3 192.168.3.3 ఇప్పుడు పింగ్ అవుతదా? ఇప్పుడు పింగ్ అవుతుందా? ఆన్సర్ మీ ఫాస్ట్‌గా పింగ్ అవుతుందా? యెస్ సార్. సూపర్. సో, నేను పింగ్ చేస్తున్నా. రిప్లై వచ్చింది. ఇప్పుడు మనము 4 డివైస్‌లకి
ఐపీ అడ్రస్ అనేది ఇచ్చాము. అవునా కాదా? 4 డివైస్‌లకి ఐపీ అడ్రస్ అనేది ఇచ్చాము. వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ అనేది బ్రేక్ అవుతుందా? లేదు సార్, క్లియర్ గానే ఉంది. ఓకే. సో నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు వీలాన్ 2 నుంచి వీలాన్ 3లో ఉన్న డివైస్‌కి పింగ్ చేస్తా. ఓకేనా? సో చూడండి. వీలాన్ 2 ఇది పీసీ నంబర్ 0 అంటే వీలాన్ 2లో ఉంది. అవునా? సో పింగ్ చేస్తున్నా. పింగ్ 192.168.3.2 అంటే ఈ డివైస్‌కి పింగ్ చేస్తున్నా. ఇది వీలాన్ 2లో ఉంది. వీలాన్ 3లో ఉన్న డివైస్‌కి పింగ్ చేస్తున్నా. అవుతుందా? అవుతుందా? ఒకసారి ఆన్సర్ చేయండి. అవుతుందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అవుతుందా లేదా అని ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది వస్తది. అవుతుంది. వాయిస్ ఈస్ నాట్ విజిబుల్. వాయిస్ ఈస్ విజిబుల్. ఓకే. సో అవుతుంది. ఓకే. నేను పింగ్ చేస్తున్నా. పింగింగ్, పింగింగ్. బట్ రిక్వెస్ట్ టైమ్డ్ ఔట్. ఎందుకు? ఎందుకు అంటే ఒక స్విచ్ ఎప్పుడైనా డైరెక్ట్‌గా చూడండి డైరెక్ట్‌గా వీలాన్స్‌ని డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చెయ్యదు. ఒక వీలాన్‌లో ఉన్న డివైస్‌లు ఆ డివైస్‌లు మాత్రమే కమ్యూనికేట్ అనేది చేసుకోగలిగేటట్టు చేస్తది. ఓకేనా? డైరెక్ట్ ఒక వీలాన్ నుంచి ఇంకో వీలాన్‌కి కనెక్షన్ అనేది షేర్ చెయ్యదు. లాస్ట్ 4 ప్యాకెట్స్ పంపించింది. 4 ప్యాకెట్స్ లాస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే స్విచ్‌కి ఆ కేపబిలిటీ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మరి కేపబిలిటీ అనేది అది దీనంతట మొత్తం కూడా రావాలి అంటే మనం ఏం చేయాలి? పింగ్ అంటే ఏంటంటే ఎలైవ్‌లో ఉందా లేదా కంప్యూటర్ అని చెప్పి తెలుసుకోవడానికి పింగ్ అనేది ఇస్తాం. ఎందుకు పింగ్ అవ్వలేదు అంటే, ఇప్పుడు మధ్యలో స్విచ్ ఉందా? ఇప్పుడు స్విచ్ ఏంటి అంటే, ఇది వీలాన్ 1, ఇది వీలాన్ 2, ఇది వీలాన్ 3 గదా! డైరెక్ట్‌గా ఒక వీలాన్ నుంచి ఇంకొక వీలాన్‌కి కనెక్షన్ అనేది ఎప్పుడు స్విచ్ డైరెక్ట్‌గా పంపించదు. ఎందుకంటే డైరెక్ట్‌గా పంపిస్తే అది పెద్ద వల్నరబుల్ అయిపోతది. అలా పంపిస్తే స్విచ్ ప్యాకెట్స్‌ని కన్‌ఫ్యూజ్ చే కన్‌ఫ్యూజ్ చేసుకోగలదు. ఎందుకంటే అక్కడ స్నిఫింగ్ జరిగే అవకాశాలుంటది. నేను ఆల్రెడీ బిఫోర్ క్లాస్‌లో చెప్పాను. స్నిఫింగ్ జరుగుతది. సో, ప్యాకెట్ అండర్‌స్టాండ్ చేసుకోలేదన్నమాట స్విచ్ అనేదని చెప్పాను. అవునా కాదా? ఆ 'కె. నారాయణరావుకి' ఒకసారి చూడండి రావట్లేదంట. ఓకేనా? అది. ఇప్పుడు ఇది ఇంటిగ్రేట్ అవ్వాలంటే మనం ఏం జేయాలి? ఇది ఇంటిగ్రేట్ అవ్వాలంటే మనం ఏం జేయాలి? మధ్యలో ఏదన్నా బెట్టాలా? సరే ఇంకొక స్విచ్‌ని తీసుకుంటాం. డైరెక్ట్ కనెక్ట్ అవుతదా? ఆలోచించండి. అవ్వదు. ఎందుకంటే స్విచ్ ఎప్పుడు గూడా ఒక వీలాన్ నుంచి ఇంకో వీలాన్‌కి డైరెక్ట్‌గా పంపించలేదు. ఓకేనా? అది. ఇప్పుడు ఏం తీసుకుంటే బెస్ట్? రౌటర్. అవునా? సో, ఇక్కడ చూడండి. సో, రౌటర్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో, గో టు ది వన్ బేసిక్ రౌటర్. సో, ఇటు సైడ్ నుంచి వచ్చే రౌటర్స్ అన్నీ కొంచెం ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంటాయి. బట్ ఐ విల్ టేక్ 2620 రౌటర్. మీరు ఏ రౌటర్‌ని తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? సో, నేనిప్పుడు ఏంటి అంటే ఇక్కడ పెడుతున్నా ఈ రౌటర్. సో, మీరు ఏ రౌటర్‌నైనా తీసుకోండి. ఓకేనా? ఏ రౌటర్‌నైనా తీసుకోండి. సో, నేను ఈ రౌటర్‌ని తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే రౌటర్ నుంచి స్విచ్‌కి కనెక్షన్ అనేది బిల్డ్ చేయాలా? సో, దానికోసం మళ్ళీ కాపర్ స్ట్రెయిట్ త్రూ కేబుల్ తీసుకుంటున్నా. డైరెక్ట్‌గా సో రౌటర్ దగ్గర క్లిక్ చేస్తున్నా. ఫాస్ట్ ఈథర్‌నెట్ 0. సో, స్విచ్‌కైతే పెడుతున్నా. ఓకే. స్విచ్‌కి ఇందాక దాకా FA01, FA02, FA03, FA04 ఉంది. ఇప్పుడు FA05 పోర్ట్ కనెక్ట్ చేస్తున్నా. అవునా? కనెక్ట్ చేసాం. కానీ ఇంటిగ్రేట్ చేయలేదు. చూసారా? సో, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాం. తీసుకొని మళ్ళీ ఇక్కడ ఊప్స్! ఓహ్! ఏమైందిక్కడ? ఆక్సిలరీ కన్సోల్ వచ్చింది. ఫాస్ట్ ఈథర్‌నెట్ లేదు. ఎందుకు? ఎందుకు లేదు? ఎవరికైనా తెలుసా? ఎందుకు లేదు? ఆ! ఎందుకు లేదు? నేను చెప్పనా ఎందుకు లేదు? యెస్. ఇప్పుడు చెప్తా చూడు. సో, వైర్ కనెక్షన్ తీయాలా? సో, వైర్ కనెక్షన్ తీయాలి. ఓకే. సో, తీసేసాను. తీసేసి హ్మ్. సో, తీసేసి నేనేం జేశాను అంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటైతే తీసుకుంటా. ఓకేనా? ఫాస్ట్ ఈథర్‌నెట్ 0 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. ఓకే. 6 తీసుకుంటున్నా.
మళ్ళీ నాకెందుకంటే 2 వైర్లు కావాలి నాకు. 2 వైర్లు కావాలి. మళ్ళీ ఫాస్ట్ ఈథర్‌నెట్ 0 రాలేదు. ఇదెక్కడ మోసరం మామ మన అనిల్ సార్ అన్నట్టు. ఎందుకంటే ఎందుకు రాలేదు అంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నీకిక్కడ చెప్తా చూడు. సో, క్యాన్సిల్. సో, సెలెక్ట్ థిస్ అండ్ రిమూవ్ థిస్ వన్. సో, రిమూవ్ అయిపోయింది. ఎందుకు రాలేదు అంటే ఒకసారి ఈ రౌటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫిజికల్ మాడ్యూల్ అనేది అసలు లేనే లేదు. ఖాళీ బాక్స్ ఉంది. ఒకసారి దీన్ని జూమ్ ఇన్ చేద్దామా? యెస్. జూమ్ ఇన్ చేస్తే ఒకే ఒక్కటైతే మనం కనెక్ట్ చేసుకోవడానికి వైర్ అయితే ఉంది. 2, 3 లేవు. అందుకోసం అది రావట్ల. ఇది చూడండి ఖాళీ డప్పా ఉంది. దీంట్లోకి మనం ఇంటిగ్రేట్ చేయాలా లేదా? ఒక బేసిక్ ఇంటిగ్రేట్. సార్ మీరు NF43A 4E ఎందుకు తీసుకున్నారు? ఈ పైప్ తీసుకోవచ్చుగా. లేకపోతే ఇది తీసుకోవచ్చుగా. ఏదైనా తీసుకోవచ్చు కదా! ఏదైనా తీసుకోవచ్చు. మీకు పోర్ట్స్ ఎక్కువ కావాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. ఆడ ఇమేజ్‌లు కనపడతాయి. అంతే. సో, ఇక్కడ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పోర్ట్స్ ఎక్కువ ఉన్నది తీసుకున్నా. ఇది చూడండి కెనాట్ యాడ్ ఎ మాడ్యూల్ వెన్ ద పవర్ ఈస్ ఆన్ అని వచ్చింది. పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక మాడ్యూల్ అనేది ఇంటిగ్రేట్ అవ్వదు. ఇక్కడ చూడండి స్మాల్ స్విచ్ ఉంది. సో, దీన్ని ఆఫ్ చేసేసా. క్లిక్ చేసి ఆఫ్ అయింది. ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అయితది. ఆన్ చేస్తే ఏంటంటే కనెక్షన్ అనేది వేరుపడతది. ఇప్పుడు మీరు స్విచ్ ఉంటది కదా! ప్లగ్ బాక్స్ స్విచ్, ప్లగ్ బాక్స్ స్విచ్ ఉన్నట్టు. ఓకే. అట్లాగా. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఇంటిగ్రేట్ చేశా. ఇంటిగ్రేట్ అయింది చూసారా? వావ్! సూపర్. ఇక్కడ చూడండి ఈథర్‌నెట్ 0 ఉంది. ఈథర్‌నెట్ 1, ఈథర్‌నెట్ 2, ఈథర్‌నెట్ 3 చాలా 3 ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది ఏంటంటే 2 కావాలి. కానీ ఎక్స్‌ట్రా కూడా ఒకటి తీసుకున్నా. బట్ కొన్ని వాటిలలో ఏంటంటే ఒకటే ఉంటది, 2 ఉంటది, 3 ఉంటాయి. ఏదైనా మనకు అత్యవసరం పడితే రేపొద్దున అందుకోసం 3 తీసుకున్నా. లేకపోతే మార్చుకుందాంలే రేపొద్దున. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటది. ఈ విధంగా ఉన్న తర్వాత కాన్ఫిగర్‌లోకి వెళ్తా. కాన్ఫిగర్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే డివైస్ మస్ట్ బి పవర్డ్ ఆన్ అనింది. ఓకేనా? సో, పవర్ ఆన్ చేసుకోమని చెప్తుంది. కానీ ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసుకునే దానికన్నా ముఖ్యంగా కనెక్షన్ అనేది ఏర్పరచుకోవాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఫాస్ట్ ఈథర్‌నెట్ నంబర్ 0101112. ఎందుకు నేను 12నే తీసుకుంటున్నాను? 11 తీసుకోవచ్చుగా, 10 తీసుకోవచ్చుగా, 0/0 తీసుకోవచ్చుగా అంటే యాక్చువల్లీ ఈథర్‌నెట్ 0 అనేది స్విచ్ దగ్గర మనం ఇచ్చాం. 1 అనేది డివైస్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా 1 ఉంది. సో, మీకు డౌట్ ఉందా? సో, డౌట్ ఉండటం కోసం షో వీలాన్ అనేది క్లిక్ చేయండి. అక్కడ మీకు క్లారిటీ వస్తది. సో, దానికోసం 1/2 అనేది నేను ఇస్తున్నా. ఓకేనా? సో, ఇచ్చేసి ఇక్కడైతే స్విచ్‌కైతే కనెక్ట్ చేస్తున్నా. స్విచ్ కనెక్ట్ చేస్తే 05 అయితే కనెక్ట్ అయింది. మళ్ళీ గూడా ఒక కేబుల్ అయితే తీసుకుంటున్నా. మళ్ళీ కేబుల్ తీసుకొని మళ్ళీ వచ్చింది చూడండి. అంటే 3 పోర్ట్‌లు ఉన్నాయి. 3 పోర్ట్‌లు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ గూడా కనెక్ట్ చేశాను. సో, 06. సార్ 3 పోర్ట్‌లు కరెక్ట్‌గా చూడండి జూమ్ ఇన్ చేస్తున్నా. ఉందా ఈథర్‌నెట్ 1, ఈథర్‌నెట్ 2, ఈథర్‌నెట్ 3 సూపర్! సూపర్! ఇక్కడ 5 ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5. సో, రౌటర్ ఓకే. వేరే కేబుల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. 2 1, 2, 3 అంటే మొత్తం 5 ఉన్నాయి చూసారా? ఇది 3 2 ఆల్రెడీ కనెక్ట్ చేసాం. మొత్తం 5. సో, ఇదండి ఇలాగా ఫిజికల్ ఎగ్జామిన్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఓకేనా? సో, ఓకే. అయితే కనెక్షన్ బిల్డ్ అవ్వలేదు. బాగా గమనించావు పల్లవి. ఇది చూడండి. సో, పైదొచ్చేసరికి ఏంటి అంటే ఇది FA05 అంట పైది. ఓకే. మనం ఒక నోట్ అయితే చేసుకుందాం. దీన్ని FA0/5 ఓకే. డన్. కిందిది FA0/6 అవునా? యెస్. మనం మౌస్ ప్యాడ్‌లో బాగా గుర్తయితే పెట్టుకుందాం. సో, ఇదిక్కడ, ఇది FA06 ఓకేనా? రైట్. సో, స్టార్ట్ అయితే అయింది. ఇప్పుడు రౌటర్‌లోకైతే వెళ్దాం. ఓకేనా? సో, రౌటర్‌లోకి వెళ్ళిన తర్వాత పవర్ ఆన్ అయితే చేద్దాం. పవర్ ఆన్ చేస్తే కనెక్షన్ ఏర్పడిందా పవర్ ఆన్ చేస్తే? నో. ఎందుకు కనెక్షన్ ఏర్పడలేదు? బికాస్ ఎందుకు అంటే అసలు స్విచ్‌కి మనం చెప్పలేదు. స్విచ్‌కి అసలు మనం చెప్పనే లేదు. అసలు ఈ కనెక్షన్ అనేది తీసుకో అని. ఇది ఈ ల్యాన్‌లోకి పంపించు, ఇది ఈ వీలాన్‌లోకి పంపించు అని మనం చెప్పామా? సో, మనం చెప్పలేదు. రైట్. సో, మనం దీన్నైతే ఆన్ చేసి జస్ట్ కాన్ఫిగర్‌లోకైతే వెళ్దాం. డివైస్ ఈస్ స్టిల్ బూటింగ్. ప్లీజ్ వెయిట్ అంటిల్ ఇట్ ఫినిష్డ్. సో, డివైస్ అనేది బూట్ అవుతుందంట. ఒక్క నిమిషం అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా? సో, యెస్. ప్లీజ్ రిటర్న్ టు గెట్ స్టార్టెడ్. సూపర్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనకి
స్టార్ట్ అయిపోయింది. అయితే మనం ఎథర్నెట్ నెంబర్ 1, 2 అయితే క్లిక్ చేసాం కదా! యెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి ఎథర్నెట్ 1/3 అండ్ అదే విధంగా 1/2 అనేది ఇంటిగ్రేట్ అయిపోయింది. సూపర్‌గా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఓకే. లెట్స్ ఎనఫ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1/2 ఓకేనా? మనం ఈ ఏదైతే FA05 ఉందో, ఇది 1/2 కదా కనెక్ట్ చేసింది మనం. 1/3 అనేది లాస్ట్‌ది FA06. అయితే 1/2 ఏదైతే ఈ వైర్ ఉందో, ఈ వైర్ 1/2 కాదని చెప్పడానికి మనము రైట్ క్లిక్ ఇచ్చేటప్పుడు అక్కడ 01, 02, 03 అని సెలెక్ట్ చేసుకోమందిగా వైర్‌లో అక్కడ. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఐపీ కాన్ఫిగరేషన్ అయితే ఇవ్వమంటుంది. బట్ ఐపీ కాన్ఫిగరేషన్ ఇచ్చేదానికన్నా గ్లోబల్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఇక్కడ రౌటర్ నంబర్ మార్చుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మెయిన్‌గా ఏంటి అంటే ఐపీ కాన్ఫిగరేషన్ IPv4 అడ్రెస్ ఇవ్వమంటది. 192.168.1.1 సారీ 2.1 ఓకే. సో 2.1 ఇచ్చేసి నేను సబ్‌నెట్ మాస్క్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా సబ్‌నెట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ నేను చెప్పాను ఇక్కడ సింబల్ ఉంటుందని. ఆన్ బటన్ మీద క్లిక్ చేయి ఆటోమేటిక్‌గా ఇది ఇంటిగ్రేట్ అయింది. కానీ ఇక్కడ రాలేదు. చూసావా? రాలేదు. ఎందుకొస్తది? రాదు. బట్ ఇంకా కూడా మనం ఎథర్నెట్ నంబర్ 3 లోకి వెళ్దాం. సో 192.168.3.1 డిఫాల్ట్ గేట్‌వే అడ్రెస్ ఎందుకంటే ఈ వీలాన్‌కి రౌటర్ అనేది ఈ అడ్రెస్ అయితే తీసుకో. ఆన్ యాహ్! పింగ్ స్టేట్ అప్‌లోకి వచ్చింది చూడండి. చేంజ్ ఇట్ టు స్టేట్ అప్. సూపర్. వెరీ గుడ్ రైట్? ఓకే. కూల్. మనకైతే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే నేనేం చేస్తాను అంటే ఇక్కడి నుంచి కనెక్షన్ అనేది వచ్చేసరికి టైం పట్టిద్ది. ఇప్పుడు రౌటర్ కనెక్ట్ చేసాం గదా! ఇప్పుడు పింగ్ చేద్దామండి. ఓకేనా? సో పింగ్ చేద్దాం. ఆరెంజ్ డాట్ ఎందుకొచ్చింది అంటే అక్కడ అది ఇంకా టైం పడుతుంది. అంటే యాక్టివ్ స్టేట్‌లోకి రాలేదన్నమాట. యాక్టివ్ స్టేట్‌లోకి వచ్చేసరికి టైం పడుతుంది. ఇప్పుడు పింగ్ చేద్దాం. యాక్టివ్ స్టేట్‌లోకి వచ్చేసరికి టైం పట్టిందా? ఇప్పుడు మనం రౌటర్‌ని కనెక్ట్ చేసాం గదా! ఇప్పుడు పింగ్ చేస్తా. వీలాన్ 2 నుంచి వీలాన్ 3కి పింగ్ చేస్తా. వస్తుందా? వీలాన్ 2 నుంచి వీలాన్ 3కి పింగ్ చేస్తా వస్తుందా? ఎందుకంటే మధ్యలో రౌటర్‌ని కనెక్ట్ చేసాం గదా! వస్తుందా? వస్తుంది. నో. ఎందుకు రాదు? ఎందుకు రాదు? చెప్పండి. నో. సరే. యెస్ సార్. కమ్ సార్. ఓకే. 192.168. ఇది పీసీ నంబర్ 0 అంటే ఏంది? 1. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3.2కైతే పింగ్ చేద్దాం. పింగ్ చేస్తున్నా. పింగింగ్, పింగింగ్, పింగింగ్ రిక్వెస్ట్ టైమ్‌లో. థాట్స్ కూల్. ఎందుకు అలా వస్తుంది? అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేనొక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వెరీ గుడ్. ఎందుకంటే స్విచ్ కనెక్ట్ చేసాం. కానీ ఈ స్విచ్‌కి మనం చెప్పామా? ఈ FA05 అనేది వీలాన్ కనెక్ట్ అవ్వు. FA06 అనేది వీలాన్ 3కి కనెక్ట్ అవ్వు అని చెప్పలేదు. అలా చెప్పినప్పుడు మాత్రమే అదేంటి అంటే తీసుకుంటది. ఓకేనా? సో, రౌటర్‌లోకైతే వెళ్దాం. సీఎల్‌లోకైతే వెళ్దాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను రౌటర్‌లోకి వెళ్ళా. కాన్ఫిగర్ టెర్మినల్. సో, కాన్ఫిగర్ టెర్మినల్‌లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఎగ్జిట్ అయితే చేస్తా. ఎగ్జిట్, ఎంటర్, షో వీలాన్, ఇన్వాలిడ్ ఇన్పుట్. ఎందుకు? స్విచ్ కదా రావాల్సింది అక్కడ. ఓకే. షో రౌట్ టేబుల్ అనేదైతే క్లిక్ చేయాలి మనం. వచ్చిందా? రాలేదు. అసలు ఎందుకోసం రావట్లేదు? మీ ఎవరికైనా తెలుసా? ఇదే మెయిన్. ఇప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం చెప్పండి? మీరే చెప్పండి. ఈ స్విచ్‌కి చెప్తామా? ఎలా చెప్తాం ఈ స్విచ్‌కి? సరే నేను కాన్ఫిగర్ హైఫన్ టెర్మినల్‌లోకి వెళ్ళాను. సారీ ఎనేబుల్ సో, కాన్ఫిగర్ హైఫన్ టెర్మినల్‌లోకి వెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దామా? మీరన్నట్టుగా. ఇంటిగ్రేట్ FA0/5 అంతేనా? యెస్. ఇంతేనా ఇంటిగ్రేట్ చేసేది? యెస్. ఇంటిగ్రేట్ FA05 స్లాష్ స్విచ్ మోడ్ యాక్సెస్ అంతేనా? యెస్. స్విచ్ యాక్సెస్ దేనికి? వీలాన్ 2ఆ? యెస్. అంతే కదా! వీలాన్ 2 కైతే కనెక్ట్ చేస్తున్నాం కదా! ఈ FA05ని యెస్ కనెక్ట్ చేస్తున్నాం. యెస్ సూపర్. మళ్ళీ FA06 ఇంటిగ్రేట్ చేద్దామా? FA0/6 అంతేనా? యెస్. స్విచ్ మోడ్ యాక్సెసా? యెస్. స్విచ్ మోడ్ యాక్సెస్. స్విచ్ మోడ్
స్విచ్ యాక్సెస్ చేద్దామా దేనికి? VLAN 3యా? ఎస్ 3. అయిపోయిందా ఇంటిగ్రేట్? ఓకే, సూపర్గా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంకంతేనా మన కనెక్షన్ బిల్డ్ అయిపోయినట్టేనా? ఇంకంతేనా మన కనెక్షన్ బిల్డ్ అయిపోయినట్టేనా? ఓకే, లెట్స్ కూల్. కనెక్షన్ బిల్డ్ అయిందా? నో. వై? ఎందుకు సత్య? ఎందుకు కనెక్షన్ ఇంకా బిల్డ్ కాలేదు చెప్పు? ఎక్కడ తప్పు వచ్చిందంటావు? ఎక్కడ తప్పు వచ్చింది? చూసారా? ఇలా ఇంటిగ్రేట్ అయితే ఎంత బాగా నేర్చుకోగలుగుతున్నామో మనం. క్లాసెస్ అనేవి ఇలా ఉండాలి. నేను 4 డేస్ నుంచి చూస్తున్నా, చెప్తూనే వెళ్తున్నాను. ఏదో వింటున్నారంటే వింటున్నారు. ఇంత డౌట్స్ ఉన్నాయి. ఎలా క్లారిఫై అయితే మీకు? కనెక్షన్ బిల్డ్ అయిపోద్ది. ఎస్, WR. WR అంటే రైట్ మెమొరీ. మెమొరీలోకి ఫస్ట్ రైట్ చేయాలి. అప్పటికి అర్థమైంది. రైట్ చేస్తున్నాం మన స్విచ్ లోకి. రైట్. ఎందుకైంది? ఎందుకు కాలేదు? బికాస్ ఎందుకంటే మనం కాన్ఫిగర్ టెర్మినల్ లో ఉన్నాం. బయటికి రావాలి. ఎస్, సూపర్. ఎగ్జిట్. సూపర్, ఎగ్జిట్. ఇక్కడ రైట్ చేస్తున్నాం. ఎస్, బిల్డింగ్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా బిల్డ్ అయింది. అన్ని గ్రీన్ కలర్ లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేద్దాం అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్దాం. వెళ్ళేసేసి ఇప్పుడు ట్రై చేద్దామా? పింగ్ చేద్దాం. ఇప్పుడు పింగ్ అవుతుందా? 192.168.3.2. ఓకేనా? VLAN 2 నుంచి. ఎస్ సార్, అవుతుంది. ఎంతమంది అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అవుతుందా? ఓకే, ఇంటిగ్రేట్ చేస్తున్నా చూడండి. రిక్వెస్ట్ టైమ్ డౌట్. ఎందుకోసం? దేనికోసం? ఎందుకు అలా వచ్చింది? తెలుసా మీకు ఎవరికైనా? ఓకే, కూల్. అరే, రౌటర్ కి చెప్పాం, స్విచ్ కి చెప్పాం, కంప్యూటర్ డివైస్లకి చెప్పాం. అసలు చెప్పలేదు కదా. సో కంప్యూటర్ డివైస్లకి చెప్పాలి. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గేట్వే ఖాళీగా ఉంది. 192.168.2.1. సూపర్. పీసీ నెంబర్ 0 కి ఇంటిగ్రేట్ చేసాం. పీసీ నెంబర్ 2 కాన్ఫిగరేషన్. సో గ్లోబల్ సెట్టింగ్స్, డిఫాల్ట్ గేట్వే 192.168.2.1. సూపర్. FA03 192.168.3.2 ఇంటిగ్రేట్. ఎస్. FA04 192.168.3.3. రైట్. ఎస్, ఇంటిగ్రేట్. ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు నేను డెస్క్టాప్ లోకి వెళ్ళా. ఇప్పుడు అవుతుందా? ఇన్పుట్ యాక్సెస్ ఇవ్వలేదా? ఓకే, కూల్. ఇప్పుడు అవుతుంది. ఓకే, సరే. మనం పిన్ 192.168.3.2. చూడండి, రిక్వెస్ట్ టైమ్ డౌట్. ఎందుకు? ఎందుకు? స్విచ్ కూడా ఆన్ లోనే ఉంది. కాన్ఫిగర్ కూడా ఆన్ లోనే ఉంది. సో దీనికి చెప్పాం, స్విచ్ మోడ్ ని దీనికి చెప్పాం, ఎవ్రీ కంప్యూటర్ కి చెప్పాం. 2.2 ఇవ్వలేదు సార్, మీరు 2.1 ఇచ్చారు. ఎందుకు ఇచ్చాను అంటే 2.1 అనేది అది డిఫాల్ట్ గేట్ వే అడుగుతుంది. సో డిఫాల్ట్ గేట్ వే కోసం ఇచ్చాను నేను. ఓకే, 3.2 ఇచ్చానా? ఓకే, 3.1 ఎక్కువ. సరే, 3.1 ఇచ్చాను. ఓకే, కూల్. ఇక్కడ కూడా 3.2 ఇచ్చానా? ఓకే, కూల్. సరే, ఇప్పుడు ట్రై చేద్దాం. సో పిన్ ఇప్పుడు వచ్చింది చూసారా? యాక్చువల్లీ మనం ఇలా ఇచ్చినప్పుడు కూడా రాదు. ఎందుకోసం రాదో తెలుసా? ఇప్పుడు చూడండి, మనం పీసీ నెంబర్ 0 అంటే దీంట్లో ఉన్నాం. సో పీసీ నెంబర్ VLAN 3 లో ఉంది, అవునా? సో 3.2 కి పింగ్ చేసాం.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్‌గా స్విచ్ అనేది కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇంకొక విషయం గురించి కూడా నేను మీకు డిస్కస్ చేస్తా. ఇంత చేసిన తర్వాత కూడా కనెక్షన్ అనేది రాదు. ఎందుకు రాదంటే మళ్ళీ స్విచ్‌లోకి వెళ్ళాలి. స్విచ్‌లోకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ డబ్ల్యూఆర్ అనేది ఇచ్చి ఎంటర్ చేయాలి. అప్పుడేమవుతది అంటే యాక్సెస్ అనేది తీసుకుంటారు. అర్థమైందా? సో, అప్పుడు స్టార్ట్ అవుతది. సో, నేను 3.2 ఇచ్చానని సూపర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఐడెంటిఫై చేశారు సాయి. వెరీ గుడ్ సాయి. చాక్లేట్ కొనిపిస్తాను ఎప్పుడైనా. ఓకే. చూసారా? మీకు ఈ స్ట్రాటజీలో క్లాసెస్ కావాలా? బిఫోర్ స్ట్రాటజీలో క్లాసెస్ కావాలా? ఈ స్ట్రాటజీలో క్లాసెస్ ఎంతమందికి కావాలి? బిఫోర్ స్ట్రాటజీలో క్లాసెస్ ఎంతమందికి కావాలి? ఆన్సర్ చేయండి ఫాస్ట్‌గా. డిన్నర్‌కి వెళ్ళాలి. ఇలానే బావుంది రైట్? ఇది వింకోడ్ పార్ట్నర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది. వేరే ఏ ఇతర కంపెనీలు గాని, లేదా ఏ ఇతర టీచర్స్, మెంటర్స్ కానీ మీరు బయట ఎక్కడికి వెళ్ళినా గాని ఇంత బాగా చెప్పరు. అందుకోసమే వింకోడ్ పార్ట్నర్ అనేది మీకు హ్యాకింగ్ నేర్పించడంలో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అర్థమైందా? 1 అవర్